ఎందుకంటే ఒక ఒక మన దగ్గర వీడియో కూడా ఉండే, ఏది ఒక లష్కర్ ఏ తోయిబాకి సంబంధించిన వానికి ఏది ఒకటి బీజేపీ ఆర్ఎస్ఎల్ వాళ్ళు బీజేపీలో జాయిన్ చేసుకున్నాడు వాడిని. సో ఇండియాలో ఈ యొక్క టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది వీళ్ళే, ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్. వీడియో కూడా ఉండేది వాడిని. ఎన్ని రకాలుగా ఎన్నెన్ని చూపెట్టాలి. ఇంకా వీడు వీడు వీడి बहुत ज्यादा वायरल हो रहा है, इसको देखिए। दोगले हिंदुओं बच गए तुम लोग इस बार, हाथ में सरकार आते आते राम भक्त हिंदुओं ने बचा लिया, नहीं तो राहुल हमें आरक्षण देता, अयोध्या में मंदिर की जगह दोबारा से मस्जिद बनती हमारी, मगर 5 साल और सही, बनेगी बनेगी, अल्लाह की रहमत हो। आपको पता है इसका नाम क्या है? ये कोई मुसलमान नहीं है, एक हिंदू है, धीरेन्द्र राघव, जो इस तरीके की वीडियो फैला रहा है जिससे कि समाज के अंदर नफरत बढ़े, जो इन अंधभक्तों का अक्सर काम हुआ ही करता है। इसके चैनल पर व्यूज नहीं आते तो ये इसने सोचा हिंदू मुस्लिम कर लेते हैं। अभी से कुछ दिन पहले अब की बार 400 पार की वीडियो बना रहा था, जो कि इनकी 300 पार भी नहीं कर पाए। मोदी सरकार 400 पार, इससे पहले की ये वीडियो అట్లాంటి వందలు ఉన్నాయి బీజేపీ ఆర్ఎస్ఎల్ చేయించిన ఎగ్జాంపుల్స్ సార్. ఇక అది లెంత్ అవుతుందని చూపడతలేను కానీ. సో ఒకటి ఏది ఇక చూడండి, ఇగో ఏది సంజయ్ సరోజ్ అనే వ్యక్తి 2018లో బీజేపీ వాళ్ళే లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థకు చందా ఇచ్చినందుకు అరెస్ట్ చేశారంట ఇతన్ని. ఇప్పుడు అదే లష్కర్ తోయిబాకి ఇచ్చినవని అదే వ్యక్తిని ఇప్పుడు బీజేపీలో జాయిన్ చేసుకుని ఎంపీ టికెట్ కూడా ఇచ్చారంట. అట్లాంటి వందలు చూపెడతా. ఓకే, ఎట్లా బీజేపీ వాళ్ళు ఇట్లా చేస్తారు అనేది అర్థమైందా? That you regret the killings that happened? Why can't you say that maybe the government should have done more to protect them? What I have to say, I have said at that time, and you can find out my statements. Just say it again. पानी पानी पानी, अंकल जी पानी पिला दीजिए, मेरा गला सूख रहा है। इनका हिंदुस्तान के प्रधानमंत्री के साथ क्या रिश्ता है और कैसा देश जानना चाहता है, तो देश जानना चाहता है। ये देखिए रिश्ता। प्लीज अंकल जी पानी पिला दीजिए, मेरा गला सूख रहा है। What steps are you and your government going to take to improve the rights of Muslims and other minorities in your country and to uphold free speech? पानी पानी पानी, अंकल जी पानी पिला दीजिए, मेरा गला सूख रहा है। అర్థమైందా? ఇట్లా వందలు చూపెడతా కానీ మీకు వీడియో లెంత్ అయిపోతుంది. సో ఓవరాల్ మనం గమనించాల్సిందని ఇక చూడు. ఇంత చూపెట్టింది కదా, పాకిస్తాన్ ఆర్మీ కూడా చూపెట్టింది కదా పుల్వామా దాడుల గురించి. అట్లా వందలు ఉన్నాయి. ఓకే, మాలేగావ్ ఇవన్నీ వీళ్ళే చేయిస్తారు. ఓకే, సో ఈ ఆర్య బ్రాహ్మణులు జయించి ముస్లిం జయించని ప్రచారం చేస్తారు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అయితే లేదంటే ముస్లిం చేస్తున్నారని ప్రచారం చేస్తారు, లేదంటే పాకిస్తాన్ చేస్తుందని ప్రచారం చేస్తారు. మొత్తం చేస్తుంది వీళ్ళే. దండే యాదగిరి, హాయ్ అన్నగారు. సో పవన్ కుమార్ పసులూరి, ఇతను చాలా బాగా చెప్పారు సార్. కరెక్ట్ బ్రదర్, మంచిగా చెప్పిండు, చాలా మంచిగా చెప్పిండు. ఆర్మీ ఆఫీసరు విత్ ఫ్యాక్ట్స్, విత్ కాన్ఫిడెన్స్, విత్ ప్రాపర్ గుడ్ ఇంగ్లీష్ ఈ సార్ వెరీ గుడ్. ఎండి మొయిన్, గుడ్ వర్క్, డేరింగ్, థ్యాంక్ యూ, గుడ్ ఇన్ఫర్మేషన్. ఎండి మొయిన్, థ్యాంక్ యూ. Thank you to all my brothers, sisters, friends, everyone. Okay. Sripati Satish, excellent, Anna. Thank you, brother. So, MD Moy, Nijam, thank you. మీడియా మొత్తం కొనేసాడు సార్ మోడీ, ఫుల్ గా మోడీకి డబ్బా కొడుతున్నారు. పవన్ కుమార్ పసులూరు. కరెక్ట్ కాదు బ్రదర్, కాదు బ్రదర్, పవన్ బ్రదర్. ఎవరు? బాబా ఫక్రుద్దీన్, పాకిస్తాన్ మనతో పాటు బలంగా ఉన్నప్పుడు ఓడించాం, కానీ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితులు కుక్కలు చింపిన విస్తరి ఆకులుగా ఉంది. అయినా మోడీ ఎందుకు తన కాకి చెడ్డి విప్పి సరెండర్ అయ్యాడు? లేదు బ్రదర్, మీరు ఎవరో అది మీకు తప్పు చెప్తున్నారు. పాకిస్తాన్ కుక్కలు చింపిన విస్తరిలాగా లేదు లేదు లేదు. ఇప్పుడు చూసారు కదా, అక్కడ విలేకరులను చూసినారు ఎట్లున్నారు, వాళ్ళు ఆర్మీ ఆఫీసర్ చూసినారు ఎట్లున్నారు.
పాకిస్తాన్ అట్లా లేదు, మనం చూపెడుతున్నట్టు లేదు. ఉండొచ్చు పేదవాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారు, మన దేశంలో కూడా అత్యంత ఆకలి సూచికలో అత్యంత ఉన్నది. కొన్ని స్లమ్స్కి పోతే మన ఇండియా అనే పరిస్థితి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో క్యాపిటల్ సిటీలోనే అట్లాంటి ప్లేస్లు ఎన్నో ఉన్నాయి. మొన్న ఏది అక్కడ సమిట్ జరిగితే, ఢిల్లీలో అన్ని దేశాల సమిట్ జరిగితే ఏం చేసారు, పరదాలు కట్టారు, తెల్ల పరదాలు. సో కాబట్టి స్లమ్స్ మన దేశంలో కూడా అత్యంత, ఇంకా మొత్తం పేదవాళ్ళని లెక్క పెడితే పాకిస్తాన్ కంటే ఎక్కువ ఉన్నారు. అట్లా పాకిస్తాన్లో కూడా కొన్ని పేదవాళ్ళు ఉన్నారు, నేను కాదంటలేదు. కానీ మొత్తం కంట్రీ ఇట్లా ఒక ఆఫ్ఘనిస్తాన్ లెక్క అడుక్కునే దేశం లెక్క లేదు. అర్థమైందా? ఉంటే వాళ్ళకి మన యుద్ధ విమానాలు కూల్చేంత కేపబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? చైనా పాకిస్తాన్లో అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కడుతుంది. ఇప్పుడు నిన్ననే ఈ యొక్క IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఓకే, సో $2.3 బిలియన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. అర్థమైందా? సో పాకిస్తాన్కి యొక్క చైనా మద్దతు ఉంది, 100,000% మద్దతు ఉంది. అది కాకుండా ఈ యొక్క అమెరికా మద్దతు ఉంది, ఈ పాశ్చాత్య దేశాలన్నిటి మద్దతు ఉంది. వీటితో పాటు ధనిక దేశాలైన ఇస్లాం దేశాలు అందరి మద్దతు ఉంది. సో వీఆర్ నాట్ జస్ట్ ఫైటింగ్ విత్ పాకిస్తాన్లో మనకి కొద్ది మంది కొంత నష్టం జరిగింది, కానీ అంత ఈ యొక్క 31 మంది చనిపోయారు, 69 మంది గాయపడ్డారు. ఇది తప్ప మనం కొట్టిన అన్నిటికీ తిప్పి కొడుతుంది పాకిస్తాన్. మన మీద దాడి చేస్తలేదు, కానీ మనం పంపించిన వాటిని అన్నిటికీ కూల్చేస్తున్నది. సో దే హ్యావ్ ఆల్ ద టెక్నాలజీస్ కేపబిలిటీస్. సో పాకిస్తాన్ని చిన్న అంచనా వేయడం తప్పదు. ప్లస్ పాకిస్తాన్ తోటి మనకేం పని? వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, మన బతుకు మనం బతుకుదాం. వాళ్ళ దేశాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు, ప్రశాంతంగా వాళ్ళు ఉంటారు, మన దేశం మనం బతుకుదాం. మన చుట్టుపక్కల దేశాలు పేదరికం ఉంటే మనకే నష్టము. ఒక మంచి అందమైన మేడ పక్కకి ఒక పూరి గుడిసె ఉండే, ఆ గుడిసెలో ఉన్నాడు, ఆ స్లమ్లో ఉన్నాడు, ఈ మేడ మీద ఎప్పుడు కొట్టాలని చూస్తాడు. అందరు మంచిగా ఉంటే మనకే మంచిది కదా, మనతో వ్యాపారాలు చేసుకుంటారు కదా. సో కాబట్టి మన నేబర్ మంచిగా ఉండాలని కోరుకోవాలి. దిమాట్లే